హలో, వెల్కమ్ టు శ్రీపర్ణ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో కంప్లీట్గా టోటల్గా హ్యాండ్మేడ్ జ్యువెలరీ చూపించేస్తాను. అండ్ ఎస్పెషల్లీ కట్టుతీగ మాల విచ్ ఆర్ వెరీ నియర్ టు ద గోల్డ్ అలాంటి కలెక్షన్స్ మాత్రమే చూపించేస్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసి కోరల్ కలెక్షన్లో చూపించేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ కంపల్సరీగా ఈ వీడియో లైక్ చేయండి. ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్, నియర్ డిమార్ట్, బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. సరే, ఇవాళ కలెక్షన్లో ఫస్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ కోరల్ కలెక్షన్. అండ్ ఇక్కడ అంతా కూడా గ్రీన్లో రష్యన్ బీడ్స్ వస్తాయి చూసారా, దాంట్లో అల్లికతో మేక్ చేసిన కలెక్షన్ అనమాట. అండ్ నక్షి బాల్స్తో టచ్అప్ ఇచ్చేసాం. ఇక్కడ యూ కెన్ సీ హియర్, ఇదిగోండి, జస్ట్ అల్లిన బీడ్స్ ఉంటాయి చూసారా, వాటన్నిటికీ థ్రెడ్తో పేరప్ చేస్తూ నక్షి బాల్స్తో కాంబినేషన్తో కోరల్ మాల. దిస్ ఇస్ బ్యూటిఫుల్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా. సో దీనికి నక్షి బాల్స్ ఇచ్చాం కాబట్టి మీరు ఇయర్ రింగ్స్ వచ్చేసి కోరల్లో పెట్టవచ్చు, నక్షిలో పెట్టవచ్చు, గ్రీన్లో పెట్టవచ్చు, ఎందులో పెట్టినా కూడా ఇది సెట్ అయిపోతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ లెంత్ వచ్చేసి 16.5 ఇంచెస్ వచ్చేస్తుంది అప్రాక్సిమేట్లీ. బ్యాక్ ఎక్స్టెన్షన్ చైన్ నేను పంపించేస్తాను. అండ్ కోరల్లో కొంచెం డిఫరెంట్ కాంబినేషన్లో కావాలనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 750, వెరీ వెరీ రీజనబుల్. విత్ రౌండ్ కూరలు వచ్చేస్తుంది. ఇక్కడ అంతా కూడా మీకు మధ్యలో అంతా కూడా గోల్డ్ బాల్స్తో టచ్అప్ వచ్చేస్తుంది. అండ్ యూ కెన్ సీ హియర్ ఇన్ ఎ వెరీ క్లోజ్అప్ వే. ఇలా వచ్చేస్తుంది నక్షి బాల్స్ విత్ గ్రీన్స్ అండ్ కోరల్ విత్ గోల్డ్ బాల్స్తో వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చేస్తుంది. లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ చేయండి. అండ్ ఐ యాడ్ యూ సమ్ మోర్, ఇంకొంచెం కూడా యాడ్ చేసేస్తాను బికాజ్ ఎవ్రీ వన్స్ నెక్ లెంత్ ఈజ్ డిఫరెంట్. ఇది ప్రిఫరెన్స్ అయితే 16 ఇంచెస్ అలా నెక్కి దగ్గరగా పెట్టుకుంటేనే, నెక్కి హగ్లాగా పెట్టుకుంటేనే బాగుంటుంది. బట్ ఓకే, మేబీ ఎవ్రీ వన్స్ హ్యాస్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ కదా. కొంతమందికి అలా ఇష్టపడరు, కాస్త కిందిగా అయితేనే ఇష్టపడతారు. ఏమైనా నేను ఇంకా ఎక్స్ట్రాగా కూడా బ్యాక్ చైన్ వేసి పంపించేస్తారు. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. రొటీన్ కలెక్షన్స్ కాకుండా బీడ్స్లో ఉన్నాయి, కొంచెం యూనిక్గా డిఫరెంట్గా కావాలనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ విత్ కోరల్. ఓకే, మీకు ఇప్పుడు ఒక కలెక్షన్ చూపించేస్తాను. ఎంతమంది అడుగుంటారో నాకు తెలీదు. బికాస్ ఎందుకు, వాట్ ఈస్ స్పెషల్ అంటే దెర్ ఈజ్ నథింగ్ స్పెషల్, బట్ ఇట్ ఈజ్ అ స్పెషల్ విత్ అ గోల్డ్ రెప్లికా అనమాట. మీరు గోల్డ్లో ఫ్రీక్వెంట్గా చూసే కలెక్షన్లో ఇది ఒకటి. వాట్ ఈజ్ ద స్పెషల్ అంటారా, నేను మీకు ఇంతకు ముందుకు చూపించానో లేదో నాకు గుర్తొచ్చి రావట్లేదు. ఎందుకంటే ఇవి 0 సైజ్ ఆఫ్ వాట్ యు సే సరోస్కీ పర్ల్స్. సరోస్కీ పర్ల్స్లో మనం 2 mm దగ్గర నుంచి కూడా 2.5 mm, 3, 4, 5, 6, 7, 8, 10 mm వరకు కూడా రకరకాల డిజైన్స్లో మేక్ చేసుకున్నాం కదా. అయితే పర్టికులర్గా ఇది ఏంటి స్పెషల్ అంటే, నేను ఇది ఇంటెన్షనల్గా గోల్డ్ పెండెంట్స్ వేయడానికి అతి సన్నని కట్టుతీగతో అతి 0 సైజ్ ఆఫ్ సరోస్కీ పర్ల్స్తో పర్సనల్గా మేక్ చేయించుకున్న కలెక్షన్ అనమాట ఇదంతా కూడా. యూ కెన్ సీ హియర్. ఇక్కడ ముఖ్యంగా పర్టికులర్గా నేనేం చెప్తున్నాను అంటే, ఈ స్మూత్నెస్ ఫినిషింగ్ అనేది ఎక్సలెంట్గా ఉంది. ఎప్పటి నుంచో చాలాసార్లు అడుగుతూ ఉంటారు, పర్ల్స్లో ఇవ్వండి ప్లెయిన్ 2 లైన్స్ 3 లైన్స్ అని. నేను ఎప్పుడూ హోల్ హార్టెడ్గా ఎప్పుడూ పెట్టలేదు. అంటే క్యాజువల్గా కట్టుతీగ కాకుండా అప్పుడప్పుడు మాలలు పెడుతూనే ఉంటాను. అది కూడా చెప్తాను, ఇది కట్టుతీగ కాదండి, సింపుల్గా వేసుకోవడానికి అని చెప్తాను. బట్ రైట్ నో దీస్ అల్లిక ఈజ్ ఎ కట్టుతీగ అల్లిక అన్నమాట. మీకు క్లోజప్లో పెడుతున్నాను చూడండి, పనితనం ఎంత బేసిక్గా ఉంది అనేది. ఈ అల్లిక ఎంత నీట్గా ఉంది అంటే, మీరు రియల్ గోల్డ్లో చిన్న చిన్న ముత్యాలను అల్లించుకొని మెడలో వేసుకుంటే ఎలాగుంటుందో అలాగే ఉంటుంది. ఇది ఈ అల్లిక అనేది మీరు రివీల్ చేస్తే తప్ప తెలియదు ఇది 1 గ్రామ్ అని. పర్టికులర్గా ఈ అల్లిక కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను. మీకు మామూలుగా ఎగ్జిబిషన్లో అలాగా ఇలా 4 లైన్స్ 5 లైన్స్ ఆఫ్ పర్ల్స్ 350, 400, 450లో దొరుకుతాయి. నేను వాటి గురించి మాట్లాడను, ఎప్పుడు టెలికాస్ట్ కూడా చేయను. బట్ దిస్ పర్టికులర్ మాల ఈజ్ ఓన్లీ ఫర్ ద గోల్డ్ పెండెంట్స్ వేయడానికి. లేదు, ఇలా మనకి ఇష్టం ఉంటుంది కదా బంచెస్గా వేసుకోవాలి నెక్లో అని, ఇది ఆ కేటగిరీ ఆఫ్ కలెక్షన్ కిందకి వచ్చేస్తుంది. మీరు ఏ కైండ్ ఆఫ్ గోల్డ్ పెండెంట్స్ వేసినా కూడా
బ్రహ్మాండంగా ఉంటుంది. నా మాట అష్యూరెన్స్ అంతే, అంతకుమించి నేనేం చెప్పలేను. యూ కెన్ సీ హియర్ వెరీ క్లోజప్లీ. మీకు ఇది లెంత్ అప్రాక్సిమేట్లీ ఒక 18 ఇంచెస్ సుమారుగా వస్తుందండి. నెక్కి ఇక్కడికి వచ్చేసిందంటే 18-19 ఇంచెస్ ఉంటుంది. బట్ స్టిల్ నేను ఇంకాస్త బ్యాక్ చైన్ యాడ్ చేశాను కాబట్టి 18 ఇంచెస్ అని చెప్తున్నాను. ఇది యాడ్ చేస్తే మీకు 19+ అలా వస్తుండొచ్చు. బట్ వితౌట్ బ్యాక్ చైన్ అయితే ఆన్ అండ్ యావరేజ్గా 18 ఇంచెస్ సుమారుగా వచ్చేస్తుంది. ఓకే, సో దీని ప్రైస్ వచ్చేసి 1200 రూపీస్. ఇవి సరోస్కి పర్ల్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, నేను చెప్పేస్తాను. అయితే ఇవి సన్నగా ఉన్నాయి కాబట్టి మీరు ఇలా కాస్త సన్నగా ఇష్టపడే వాళ్ళైతే వేసేసుకోండి. బట్ చిన్న చిన్న పెండెంట్స్కి అయితే వేసేయండి. ఇంకొంచెం హెవీ లైన్స్ కావాలి అంటే ఐ షో యూ ద 8 లైన్స్ ఆల్సో. ఇన్ జనరల్గానైతే నేను ఎక్కువగా సన్నగానే ప్రిఫర్ చేస్తాను. 5 లైన్స్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అని నేను చెప్తాను, బట్ ఈసారి చెప్పట్లేదు. ఎందుకు అంటే పర్ల్స్ అంటే మనకి చాలా పెండెంట్స్ వేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఇంకాస్త లావుగా ఉంటే ఇంకా బాగుంటేదేమో అనిపించింది. ఎందుకంటే ఇవన్నీ సన్నని పర్ల్సే కాబట్టి జనరల్గానైతే పర్ల్స్లో ఇంకా పెద్ద పెద్ద పెండెంట్స్ కూడా వేస్తాము. నక్షి వర్క్లో వేస్తాము, కుందన్లో వేస్తాము. అలా పెద్ద పెండెంట్స్ వేసుకోవాలనుకుంటే కనీసం 8 లైన్స్ యావరేజ్గా ఉంటే బాగుంటుంది అనిపించింది. దిస్ ఈజ్ 8 లైన్ అల్లిక. సో పర్టికులర్గా ఈ కలెక్షన్లోనే అయితే నేను 5 లైన్స్ కంటే 8 లైన్స్ని ప్రిఫర్ చేస్తాను. ఈ 8 లైన్స్ కూడా అల్లిక గోల్డ్ రెప్లికా లానే ఉంటుంది, నీట్గా ఉంటుంది. అండ్ ఈ పర్ల్స్ వచ్చేసి సరోస్కి పర్ల్స్. మీరు ఎగ్జిబిషన్లో అలా వాటిలో చూసే కలెక్షన్ ఇది కాదు. మీరు గోల్డ్ రెప్లికా పెండెంట్స్ లేదంటే గోల్డ్లో ఉన్న పెండెంట్స్ వేస్తాను అనుకుంటేనే తీసుకోండి. లేదు పర్ల్స్లోనే ఇలా బంచెస్ లాగా వేస్తాను అనుకుంటే తీసుకోండి. వర్క్ అర్థమైతేనే తీసుకోండి. ఇంకా ఏమేమి చెప్పాలా, సినానిమ్స్ సరిపోతుంది. రెగ్యులర్గా ఆర్డర్ పెట్టే వాళ్ళైతే హ్యాపీగా తీసేసుకోండి వితౌట్ ఎనీ హెసిటేషన్. నేను సన్న వాటికంటే కూడా కొంచెం పెద్దగా ఎందుకు 8 లైన్స్ ప్రిఫర్ చేస్తానంటే ఇది పర్ల్స్ కాబట్టి. జనరల్గా పర్ల్స్లో ఇలాంటి చైన్ ఒకటి ఉంటే సరిపోతుంది. అన్నిటి మీదకి అన్ని పెండెంట్స్ మీదకి వేసుకోవచ్చు. అసలు ఏ పెండెంట్స్ లేకుండా ప్లెయిన్ మాల అయినా కూడా వేసేసుకోవచ్చు. ఏవైనా బిగ్ సైజ్ ఆఫ్ స్టడ్స్ పర్ల్స్లో అలా పెడితే కనుక బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఫైనల్లీ వాట్ ఐ వుడ్ లైక్ టు సే, ఇది వీడియోలో చూపించిన దానికంటే బయట చాలా బాగుంది. అంటే ఈ అల్లిక నేను ఎంత క్లోజప్లో చూసినా కూడా ఈ రియాలిటీ అనేది ఎక్స్పోజ్ అవ్వట్లేదు వీడియోలో. బట్ రియల్గా కెమెరా తీసేసి నా కళ్ళతో కానీ మీ కళ్ళతో కానీ లైవ్గా చూస్తే కనుక బాగుంది. ఏం బాగుంది అంటే ఈ సన్నని ముత్యాలు బాగున్నాయి. ఈ రెండిటి ముత్యాల మధ్య ఉన్న సన్నని అల్లిక బాగుంది. ఎలా ఉంది అంటే గోల్డ్ లాగా ఉంది. నాకు అర్థమైంది, నేను చూసింది, నేను మీకు చెప్పాను. ఇఫ్ యూ లైక్ యూ కెన్ ఆర్డర్. మీకు 8 లైన్స్ కావాలంటే కనుక 1750. మీకు ఈ ప్రైస్ చూస్తేనే అర్థమైపోతుండొచ్చు ఇందులో యూజ్ చేసినవి సరోస్కి పర్ల్స్ అని. 8 లైన్స్ వద్దు, 5 లైన్స్ నాకు సరిపోతుంది. నేను చాలా మీలాగనే అంటే నాలాగనే చిన్న చిన్నవి ఇష్టపడతాను అనుకుంటే ఓకే, దట్స్ ఫైన్. యూ గో విత్ దిస్ 1200 ప్రైస్. చాయిస్ ఈజ్ యువర్స్. బట్ పర్టికులర్గా పర్ల్స్కి అయితే నేను పర్సనల్గా ఇది సజెస్ట్ చేస్తాను. మీ పర్సనల్గా మీకు ఇది కావాలంటే ఇది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, ఇది కావాలంటే ఇది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. చూసారా ప్లెయిన్గా వేసిన ఎంత ముద్దుగా ఉందో, ఎవరికైనా బాగుంటుంది. ఓకే సరే, ఇప్పుడు ఇవి పర్ల్స్ లైన్లో అయిపోయాయి. ఇంకొకటి ఏంటంటే మల్టీ కాంబినేషన్లో పర్ల్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కూడా చూపించేస్తాను. అండ్ ఇవాళ కలెక్షన్ అంతా ఇదిగో ఈ పని మీదనే ఉన్నాను నేను. మొత్తం ఈ అల్లికలో ఎన్ని కాంబినేషన్స్ ఉంటే అని చిన్న చిన్న పెండెంట్స్ వేసుకునేలాగా అనమాట. ఇంతకుముందుకేమో మల్టీలో చూపించాను కదా, అప్పుడు అడిగారు మీరే. మల్టీలో కాదండి, అవన్నీ బాగున్నాయి, సింగిల్గా చూపించండి అన్నారు. సో సింగిల్గానైతే ఓన్లీ పర్ల్లోనే పెడుతున్నాను ఇప్పుడు. బట్ ఈ వైట్ గ్రీన్ కాంబినేషన్ కూడా చాలా 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 బాగుంది. ఇవి కూడా స్మాల్ సైజ్ ఆఫ్ సీజెట్స్ అండ్ పర్ల్. మీకు పర్ల్ సైజ్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే చూపిస్తాను ఆగండి. ఇది స్పిన్నర్ లైన్. నాకు తెలిసి రెగ్యులర్గా చూసే ప్రతి ఒక్కరి దగ్గర నా బ్లాక్ బీడ్స్ మినిమం ఒకటన్నా ఆర్డర్ పెట్టుకొని ఉంటారు. ఇదిగోండి, ఇది స్పిన్నల్, ఇది పర్ల్. యూ కెన్ సీ ద సైజ్. ఆల్మోస్ట్ స్పిన్నల్ ఏ సైజులో ఉందో పర్ల్ ఇగో ఈ గ్రీన్ సీజర్డ్ కూడా అదే సైజులో ఉంది. నేను అదే చెప్తున్నాను. స్మాల్ బీడ్స్ విత్ కట్టుతీగ అల్లిక కాబట్టి ఆ స్మూత్నెస్, ఆ బ్యూటీ అనేది అబ్బో మాటలో చెప్పడానికి లేదు. మెడలో వేసుకొని తృప్తిగా ఉండాల్సింది అంతే, అంత బాగున్నాయి. దిస్ కాంబినేషన్ ఈజ్ విత్ వైట్ అండ్ గ్రీన్.
సింపుల్ పెండెంట్స్ వేసినా అసలు ఎలాంటి పెండెంట్స్ వేయకపోయినా ఓన్లీ ఇయర్ రింగ్స్తో హైలైట్ చేద్దాం అనుకున్నా కూడా దీస్ ఆర్ ద వెరీ ప్రెట్టి కలెక్షన్. ఎప్పుడో తప్ప ఇంత స్మూత్ కలెక్షన్ అవైలబిలిటీలోకి రాదు. మీరు ఎప్పుడంటే అప్పుడు నేను మేక్ చేసి ఇవ్వడానికి రెడీగా ఉండదు. బట్ అంటే అనువుగా ఉండదు, రెడీగా ఉండదు. అంటే దానికి ఒక సమయం, సందర్భం, ఒక టైము, ఈ కట్టుతీగ నా దగ్గర ఉండాలి, ఈ సైజ్ పర్ల్స్ ఉండాలి, ఈ సైజ్ గ్రీన్స్ ఉండాలి, అవన్నీ మ్యాచ్ అయితేనే అది అవుట్పుట్ వస్తుంది కదా హ్యాండ్మేడ్ జ్యువెలరీకి. సో ఇప్పుడు అవన్నీ మ్యాచ్ అయ్యాయి, ఆ ఫ్రీక్వెన్సీ అంతా మ్యాచ్ అయింది కాబట్టి మీకు వైట్ గ్రీన్ కాంబినేషన్లో కావాలంటే తీసేసుకోండి. ప్రైస్ వచ్చేసి 1200. ఇది సరోస్కి, ఇది సీజెడ్. ఓకే, ఇంకో కాంబినేషన్ కూడా చూపించేస్తాను. సో దిస్ ఈజ్ అ మాల. ఇదిగోండి కలర్ కాంబినేషన్ ఇలా ఉంటుంది, చూసుకోండి. వైట్ గ్రీన్. మీకు డబ్బులకు ఇబ్బందిగా లేకుండా ఉంటే కనుక అన్ని కలర్ కాంబినేషన్లో ఒక్కొక్క మాల ఆర్డర్ చేసి పెట్టుకోండి, పోయేది ఏం లేదు. ఎందుకంటే వర్క్ స్మూత్నెస్ చాలా బాగుందండి. మనం వేసుకొని వెళ్ళినా ఇది కనిపించేలాగా లేదు, 1 గ్రామ్ లాగా లేదు. అది నేను చెప్పేది. ఇక్కడ నేను ఏదో సేల్స్ చేసేసుకోవాలి, ఎందుకు అన్నీ ఆర్డర్ చేయమంటున్నారు అని అనుకోవద్దు. ఓకేనా. ఇది వచ్చేసి ఏంటంటే వైట్ అండ్ వైలెట్ కాంబినేషన్. ఇది అగైన్ సరోస్కి పర్ల్. ఇది వచ్చేసి సీజెడ్, పర్పుల్లో సీజెడ్ బీడ్. ఓకే, ఇది కూడా 5 లైన్స్. ఇది కూడా సేమ్ లెంత్. వైట్ అండ్ పర్పుల్ కావాలి అనుకునే వాళ్ళు తీసేసుకోవచ్చు. బ్యాక్ కాస్త ఎక్స్టెన్షన్ చైన్ వచ్చేస్తుంది. అండ్ లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 ఇంచెస్లో వచ్చేస్తుంది. ఓకే, బాగుంది. వైట్ అండ్ లైట్ వైలెట్టే. సీజెడ్ అయ్యేసరికి ఏంటంటే బీడ్ బాగా షైన్ అవుతుంది. యూ కెన్ సీ హియర్. బ్యూటిఫుల్. దిస్ ఈస్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. చక్కగా పెండెంట్స్తో పని ఉన్నా లేకున్నా ఇలా వేసేసుకోండి. దేంతో పేరప్ చేసినా బాగుంటుంది. ఈ గ్రీన్ సీజెడ్ కంటే కూడా పర్పుల్ సీజెడ్ కొంచెం కాస్ట్ తక్కువ పడింది నాకు. బికాస్ ఆఫ్ దట్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1050. గ్రీన్ సీజెడ్ కొంచెం ఎక్కువ పడింది ఈ సైజులో. బట్ వెన్ కమ్స్ టు ద పర్పుల్ లిటిల్ బిట్ లెస్ పడింది ప్రైస్ అనమాట. సో దీస్ ప్రైస్ వచ్చేసి 1050. దీస్ ప్రైస్ వచ్చేసి 1200 రూపీస్. రెండిటికి రెండు బాగున్నాయి. అన్నిటికంటే ఎక్కువ ఏది బాగుంది అంటే ఐ విల్ గో విత్ పర్ల్ లైన్స్ విత్ 8 లైన్స్. దీనికి ఇదే బాగుంది, దానికి అదే బాగుంది. ఓకే, ఈ అల్లికలోనే మీకు కొరల్స్లో కూడా చూపిస్తాను. మీకు కావాలనుకుంటే కొరల్లో మీరు అలా కూడా మేక్ చేసేసుకోవచ్చు. దిస్ వన్, ఇది 2 లైన్ పొడవుగా వచ్చేస్తాయి కోరల్స్. ఇది కూడా కట్టుతీగ మాల అన్నమాట. ఇవన్నీ కూడా ఇవి ఏంటంటే లెంత్ వచ్చేసి 20 ఇంచెస్ సుమారుగా ఉంటుంది ఈజీగా. ఇదిగోండి చూసేసుకోండి. మిగతా వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటంటే ఇవి 0 సైజ్ కాదు, పొడవుగా ఉన్నాయి కాబట్టి 2 లైన్స్ ఇలా ప్లెయిన్గా వేసుకునే సరిపోతుంది. లేదు వీటిలోనే ప్లెయిన్ 4 లైన్స్ ఇలా స్టెప్ బై స్టెప్ చేసి ఇమ్మన్నా చేసిస్తాను. కొంచెం టైం తీసుకోండి. మీరు ఇలా 2 లైన్స్ ప్లెయిన్గా అయినా వేయండి, ఏదైనా పెండెంట్తో అలైన్ చేయండి. ఎలా వేసినా ఎలా వేయకపోయినా బాగుంటాయి. ఇది కూడా పొడవుగా వచ్చేసాయి కోరల్స్. కట్టుతీగ అల్లకంతో వచ్చేసింది. నీట్గా సూపర్గా ఉంది. ఓకే, ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 750. దిస్ ఈజ్ 2 లైన్ అలైన్మెంట్. మంచి కట్టుతీగతో అల్లిక వచ్చేస్తుంది. మీరు పెండెంట్తో వేసినా వేయకపోయినా ప్లెయిన్గా వేసినా ఎలా వేసినా కూడా బాగుంటుంది. చిన్న చిన్న అకేషన్స్కి అయితే క్యూట్గా ఉంటుంది. మీ ఆఫీస్ వేర్కి అలా సింపుల్గా వేసుకోవడానికి శారీ మ్యాచెస్ మీదకి అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ యూ కెన్ సీ హియర్ వెరీ క్లోజ్లీ దిస్ ఈజ్ అల్లిక, కట్టుతీగ అల్లిక అన్నమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 750. మీకు ఇందులో ఇంకో పీచ్ కలర్లో కూడా కోరల్స్లో ఉంది, అది కూడా చూపించేస్తాను. దిస్ ఈజ్ విత్ పీచ్ కూరలు అనమాట. ఆ కూరలతో పోలిస్తే ఈ కూరలు కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. బట్ వేస్తే మాత్రం భలే ఉంటుంది. పగడం అనగానే మనకు అది మైండ్లో పెట్టేసుకుంటాము. అది చూసి ఇది వెరైటీగా అనిపిస్తుంది, బాగుంటుంది. రెగ్యులర్ ఆ పగడం కంటే ఈ పగడం వేయండి. ఎందుకంటే ఇది చూసి కొన్ని తరాల నుంచి ఈ కలర్ చూస్తున్నాం కదా. కోరల్ అనగానే ఆరెంజ్ మైండ్లోకి వచ్చేస్తుంది. కానీ మనందరికీ తెలియని విషయం ఇంకోటి ఏంటంటే కోరల్స్లో చాలా కలర్స్ ఉంటాయి అని. మనకి తెలిసింది ఒక ఆరెంజే, కానీ కాదు. పింక్ షేడ్లో ఉంటుంది, పీచ్ పింక్లో ఉంటుంది, ఆరెంజ్లో సో మెనీ వేరియేషన్స్లో ఉంటాయి, మెరూన్లో వేరియేషన్స్లో ఉంటాయి. వాటన్నిటినీ కోరల్స్ అని అంటాం. ఇన్ జనరల్గా మనం ఒకటి ఫిక్స్ చేసుకుంటాం, కూరలు అంటే
ఆరెంజ్ అని, కానీ కాదు. అందులో వేరియేషన్స్ ఉంటాయి, లిటిల్ బిట్ చేంజెస్తో సో మెనీ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఇది వచ్చేసి పీచ్ పింక్ పగడం అంటారు, పింక్ పగడాలు అంటారు, పీచ్ పింక్ పగడాలు అంటారు. ఇన్ జనరల్గానైతే వీటిని అదే పేర్లతో పిలుస్తారు. మనకి తెలియని పేర్లు కూడా ఇంకా చాలా ఉండొచ్చు. అది అలా ఎందుకు పిలవలేదు అంటే నేనేం చెప్పలేను, సమాధానం నా దగ్గర లేదు. కానీ ఇన్ జనరల్గా మనం, మీరు, మేము యూజ్ చేసే లాంగ్వేజ్ పీచ్ పగడం, పీచ్ పింక్ పగడం, పింక్ పగడం. మూడు పేర్లకి ఒకదాన్ని అప్లై చేస్తాము. ఇందులో కూడా వేరియేషన్స్ ఉంటాయి. ఇది పొడవుగా వచ్చింది, కట్టు తీగలిక వేస్తే బాగుంటుంది. కొంచెం హెవీగా ఇష్టపడే వాళ్ళు వీటిని 4 లైన్లలో వేసుకోండి. అదిరిపోతుంది, అసలు సూపర్గా ఉంటుంది. ఎప్పుడు రొటీనేనా, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటే కనుక డెఫినెట్గా 4 లైన్స్కి వెళ్ళిపోండి, సూపర్గా ఉంటుంది. 950 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నెక్స్ట్ పల్స్లోనే ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్. దిస్ ఈజ్ కట్టింగ్ బీడ్స్, సరోస్కి కాదు, కుందన్ పీసెస్ వచ్చేసాయి. ఈ మధ్యలో యూజ్ చేసింది గోల్డ్ బీడ్, అంటే ఏమనాలి, ఇది ఎలాంటి బీడో ఇది కూడా ఒక రకమైన బీడ్. కలర్ పోకుండా సేఫ్గా ఉండడానికి ఈ కలర్ పెట్టేశారనమాట. అండ్ కుందన్ పీసెస్ వచ్చేసాయి విత్ గ్రీన్ అండ్ పర్ల్ కాంబినేషన్. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఇయర్ రింగ్స్ స్క్రూ బ్యాక్లో వచ్చేసాయి. అది బ్యూటిఫుల్గా ఉంది కదా. సో యాజ్ ఇట్ ఈస్గా గోల్డ్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 17.5 18 ఇంచెస్లో వచ్చేస్తుంది. మీరు ఇంకా బ్యాక్ లెంత్ అడ్జస్ట్ చేసుకుంటే చేసేసుకోవచ్చు, మన ఇష్టమైన లెంత్లో పెట్టేసుకోవచ్చు. బట్ ఇలా పెట్టిన దానికంటే కూడా కాస్త వదులుగా 17-18 ఇంచెస్లో పెడితే అందంగా ఉందని నేను అనుకుంటున్నాను. నేను అనుకున్నట్టే మీరు అనుకోవాలని ఏం లేదు. నాకు ఎలా నచ్చింది, మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. బట్ క్వాలిటీ ఆఫ్ ద కుందన్ అయితే బాగుంది. ఇక్కడ డౌన్ వచ్చేసి ఏంటంటే రియల్ కర్బూజాస్, బట్ ఇవి వచ్చేసి సెమీ ప్రీషియస్. గోల్డ్ వచ్చేసి ఇయర్ రింగ్స్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేసింది. ఓవరాల్గా సెట్ బ్యూటిఫుల్గా ఉంది. పిల్లలకైనా పెట్టేయచ్చు, మనం కూడా పెట్టేసుకోవచ్చు. ఇవి కూడా యాజ్ ఇట్ ఈస్గా సరోస్కి పల్స్లో మేక్ చేసుకోవాలంటే అలా కూడా మేక్ చేసుకోవచ్చు. ప్రైస్ మారుతుంది. ఇలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ కుందన్ పీసెస్ ఇన్ని ఇచ్చేసాం కదా, దీనికితో పాటు ఇవి కూడా సరోస్కి ఇస్తే అది ఏ 1800 2000 అయ్యి కూర్చుంటుంది అనమాట. అందుకని కాస్ట్ అంతా కూడా కుందన్ పీసెస్ పోయినప్పుడు ఏంటంటే సెమీ ప్రీషియస్ ఇచ్చేస్తే బడ్జెట్ అనేది రీజనబుల్గా వచ్చేస్తుంది, అందరం అఫోర్డ్ చేయవచ్చు. అందుకని కొన్నిటికి సరోస్కీస్, కొన్నిటికి కట్టింగ్ బీడ్స్, రెండింటికి కలిపి వాడతాం. బట్ ఏదేమైనా ఇది కూడా కలర్ పోదండి. ఈ కట్టింగ్ బీడ్స్ అనేవి కలర్ పోవు, అలాగే ఉండిపోతాయి. కాకపోతే కాస్త వైటిష్నెస్ ఉంటుంది. సరోస్కి అండి దానందమే, దీంతో పోల్చలేము, దీన్ని దాంతో పోల్చలేము, అది సంగతి. ఓకే, సో దాంతో పాటుగా ఇంకొక మాల, ఇది వచ్చేసి ఏంటంటే అగైన్ సరోస్కి పల్సే. మొత్తం దింపేశారా ఇవాళ సరోస్కి పల్స్ అంటే అలా ఏం కాదు. బట్ ఈసారి ఎందుకో కటితీగ మాలలు ఎక్కువగా ఇవ్వాలనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు మీరు సన్నని సరోస్కి పల్స్లో మేక్ చేసి ఇవ్వండి, 2 లైన్స్ 3 లైన్స్ 5 లైన్స్ చెంపస్వరాలు అలా రకరకాలుగా. బై ది వే వీలైతే ఒక 1-2 డేస్లో సరోస్కి పల్స్తో మేక్ చేసిన చెంపస్వరాలు ఉంటాయి చూసారా, 5 లైన్స్ 8 లైన్స్, అది కూడా మేక్ చేసి పెట్టేస్తాను. పిల్లల సీజన్ కాబట్టి అవి మెయిన్ ఏంటంటే మేక్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టుద్ది. సరే, ఐల్ ట్రై టు గివ్ యూ 3 to 4 days ఇఫ్ పాసిబుల్. సాటర్డే వీడియోలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి దిస్ ఈస్ బ్లూ షేడ్లో కర్బూజా బీడ్. దిస్ ఈజ్ అ రియల్ కర్బూజా బీడ్. దిస్ ఈజ్ అ సరోస్కి పర్ల్. ఇలా 3 లైన్ వేరియేషన్లో నేవీ బ్లూ శారీస్కి కానీ, బ్లూ కాంబినేషన్లో శారీస్ కానీ, పర్పుల్ శారీస్ కానీ, వైలెట్ శారీస్కి కానీ వేటికైనా సరే పేరప్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టుగా మేక్ చేసిన కలెక్షన్. దిస్ ఈజ్ అ 3 లైన్ అలైన్మెంట్ విత్ సరోస్కి. మీకు 24 ఇంచెస్ సుమారుగా వచ్చేస్తుంది. అండ్ అది కూడా ఇంకెక్కువనే వచ్చేస్తుందండి, 24 to 26 ఇంచెస్ వచ్చేస్తుంది. చూడండి, ఇదిగోండి పెట్టేస్తే 26 ఇంచెస్ వరకు కూడా వచ్చేస్తుంది. బ్యాక్ థ్రెడ్ ఉంటుంది, మనం లెంత్ బేస్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ అ మోర్ దాన్ కంఫర్టబుల్ లెంత్. సింపుల్గా బీడ్స్ జ్యువెలరీలో హైలైట్ అయిపోవాలి అనుకుంటే కనుక దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఇయర్ రింగ్స్ కూడా భలే క్యూట్గా వచ్చేస్తాయి. ఇదిగో ఇలాగా 3 bunches లాగా వచ్చేసాయి అనమాట. చేంజబుల్ హుక్కి ఇలా పేరప్ చేసేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది.
అండ్ హెవీ శారీస్కైనా సింపుల్ శారీస్ మీదకైనా వేటి మీదకైనా బ్రహ్మాండంగా ఉంటుంది. నో డౌట్ అబౌట్ ద ప్రొడక్ట్ క్వాలిటీ అండ్ ఆల్ దీస్ ఆర్ ద సరోస్కీ పర్ల్స్ విత్ ఫైన్ క్వాలిటీ ఆఫ్ కర్బూజాతో మీరు దీన్ని తీసుకెళ్ళి యాజ్ ఈజ్గా గోల్డ్లో మేక్ చేయించుకుంటారా, ఇలాగే కొన్ని ఇయర్స్ వాడుకుంటారా, అది మీ చాయిస్. నోవేర్ ఇట్ సీమ్స్ టు బి ఆర్టిఫిషియల్ అనడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా మెటల్ యూజ్ చేయలేదు. ఓన్లీ బీడ్స్ యూ కెన్ యూస్ హ్యాపీలీ and roughly. Okay, and price for this is 1850. this one కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, సో ఇవాళ వీడియోలో అన్ని సింపుల్ అండ్ ఎలిగెంట్ కలెక్షన్స్. సో అంటే లాస్ట్ వీడియోలో నేను అనౌన్స్ చేశాను, వీ హ్యావ్ టు చూస్ ద వాట్ డు యూ సే గివ్ అవే గిఫ్ట్ విన్నర్. ఈ బుట్టాస్ ఇస్తానని చెప్పాను కదా, విల్ సీ హూ ఇస్ దట్ విన్నర్ అనేది. సురేష్ సూరి 58 like beautiful collections with a reasonable price and good quality. Thank you so much for your valuable feedback. This is a beautiful multicolor buttas for you. Kindly message me today itself. So ఇలాంటి మీకు కూడా ఇలాంటి మంచి గిఫ్ట్స్ రావాలంటే మీరు చేయాల్సిందల్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, మంచి కామెంట్ ప్లేస్ చేయండి. దట్స్ ఆల్. యూ మే బి ద విన్నర్. Thank you so much. We'll meet you again in the next video. Please stay tuned for the black beads. The next coming video is the black beads video. Thank you.